సమృద్ధి అంటే సమృద్ధి అర్థం అయితే అన్నీ మన దగ్గర ఉంటాయి. మనం ఏమనుకుంటున్నాం? సమృద్ధి అంటే ఏదో రావాల్సింది కావాల్సింది లేదు అనుకుంటున్నాం మనం, రైట్? సమృద్ధి అంటే ఎంత సింపుల్లో చూడండి. మనకి ఎన్ని డ్రెస్సులు కావాలి? ఎన్ని డ్రెస్సులు? రోజుకొకటి అనుకోండి, వారానికి ఒక 7, ఓ 10 చాలా? 10 చాలా? 10 కన్నా ఎక్కువ ఉన్నాయా లేవా ఇంట్లో? లేడీస్ అయితే ఒకసారి బీరు ఓపెన్ చేస్తే అవి కింద పడిపోతే గంట అవుతుంది సర్దడానికి, అవునా? 1, 2 చెప్పులు ఎన్ని కావాలి మనకి? చెప్పుల జత పెద్ద షూ స్టాండ్ పెట్టుకుంటారు ఇంటి ముందు, అవునా? రైట్. భోజనం ఎంత కావాలి? పత్రిజీ చెప్పారు, 2 చపాతీలు, నిమ్మకాయ తొక్క. ఎంత కావాలి ఇంకా అని? అవునా కదా? ఓ 2 చపాతీ, ఇంత కర్రీ. పొద్దున టిఫిన్ తిన్నాం, మధ్యాహ్నం భోజనం, రాత్రి ఒక ఇంత, చాలు కదా? ఇంట్లో సరిపడా 30 రోజులకు సరిపడా సామాను ఉందా ఇంట్లో? ఉందా లేదా? లేకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు కదా, అవునా కాదా? అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? నాకు అవసరాలు తక్కువ, నాకు కావలసిన వాటికన్నా ఎక్కువనే ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? బట్టలు సరిపడా ఉన్నాయా? ఫుడ్ సరిపడా ఉందా? కళ్ళు, చేతులు, కాళ్ళు అన్నీ సరిగ్గా ఉన్నాయా? ఉన్నాయా లేవా? సమృద్ధి అంటే ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటూ కావలసిన వాటి పట్ల క్లారిటీ ఉండడం. ఇక్కడ మా దగ్గర ఒక 30-40 వేల మొబైల్ ఉంది. దీని పట్ల కృతజ్ఞతగా ఉండాలి. ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారా లేరా? ఎస్ ఆర్ నో? దీని పట్ల కృతజ్ఞతతో ఉంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం మేము వచ్చేటప్పటికి 2 యాపిల్ ఫోన్స్ పట్టుకొని వస్తాం మేము, ఓకేనా? నాకు యాపిల్ ఫోన్ కావాలి, ఇది క్లారిటీ. ఉన్నదాని పట్ల కృతజ్ఞత, ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటూ కావలసిన దాని పట్ల క్లారిటీ ఉంటే అది సమృద్ధి. కొంతమందికి ధనవంతులు ఉంటారు, వాళ్ళకు మనకు కనబడుతూ ఉంటుంది వాళ్ళకు ధనం ఉన్నట్టు, వాళ్ళకు అర్థం కాదు, ఇంకా 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 కావాలని తిరుగుతూనే ఉంటారు. అలా ఇంకా ఇంకా కావాలి అనుకుంటూ తిరుగుతున్నారంటే ఈ బాటం లేని గ్లాసులో నీళ్లు పోస్తే ఎప్పుడు నిండుతుంది? ఎప్పుడు నిండుతుందండి? ఈ బాటం లేదు, ఎప్పుడు నిండుతుంది? నీళ్ళు పోస్తూనే ఉంటాం, ఎప్పటికీ నిండదు. అంటే ఏంటి? ఎంత కావాలో, ఏమి కావాలో వాళ్ళకు క్లారిటీ లేదు. మీకు ఏం కావాలో క్లారిటీ ఉంటే బాటం ఉన్న గ్లాస్ ఉన్నట్టు. ఇప్పుడు బాటం ఉన్న గ్లాసులో నీళ్ళు పోస్తే ఎప్పుడు నిండుతాయి? ఎప్పుడు నిండుతాయి? ఈ గ్లాసు 1/2 లీటర్ అనుకోండి, 1/2 లీటర్ నీళ్ళు పోయగానే నిండేస్తుంది. ఒకవేళ లీటర్ గ్లాస్ అనుకోండి, లీటర్ నీళ్ళు పోయగానే నిండుతుంది. ఎవరికైతే ఏమి కావాలో స్పష్టత లేదో వాళ్ళు బాటం లేని గ్లాసుని, బాటం లేని బాటిల్ని పట్టుకొని తిరుగుతున్నారు. ఇక తిరగండి, ఎప్పుడు తిరుగుతారు? సార్ చెప్పిన పదం చాలా పవర్ఫుల్ అండి. సంపద అనే ఒక్క పదం మీ మనస్సులో ఉంటే ఉన్న వాటి పట్ల కృతజ్ఞత ఆటోమేటిక్గా వస్తుంది, మీకు కావాల్సిన వాటి పట్ల క్లారిటీ ఉంటుంది. మనకు కావాల్సిన, ఒకవైపు సంపద కావాలనుకుంటాం, 2 రకాల మనస్తత్వాలు మళ్ళీ ఇక్కడ, రైట్? సమృద్ధి మనస్తత్వం అంటే ప్రాస్పరిటీ, పావర్టీ అంటే ఏమంటారు? పేదరిక మనస్తత్వం, సమృద్ధి మనస్తత్వం. పేదరిక మనస్తత్వం అంటే ఏంటి? నాకు కావాల్సిన ఏమి లేవు. కరెంట్ బిల్ కట్టేటప్పుడు ఏడ్చుకుంటూ కరెంట్ బిల్ కడతారు, మీరే కదా వాడింది. ఎస్ ఆర్ నో? ఇంటి రెంట్, ఇక్కడైతే రెంట్లు లేవు అనుకుంటాం మీకు కదా, మేమైతే కిరాయిలు కట్టలేక ఇది అయిపోతున్నాం. మేము రెంట్ మన ఇళ్ళకే కదా వచ్చింది, రెంట్ కట్టేటప్పుడు మళ్ళీ ఫస్ట్ వచ్చిందని బాధపడుతూ, ఎప్పుడైతే నువ్వు ఇచ్చే డబ్బుని బాధపడుతూ ఇస్తున్నావో నువ్వు సమృద్ధి మనస్తత్వంలో లేవు, పేదరిక మనస్తత్వంలో ఉన్నావు. నువ్వు పేదరిక మనస్తత్వంలో ఉండి సమృద్ధి కావాలనుకుంటే ఎప్పటికీ రాదు.
కరెంట్ బిల్ కట్టేటప్పుడు హ్యాపీగా థ్యాంక్ యూ అనుకుంటూ ఇవ్వాలి. రెంట్ కట్టేటప్పుడు హ్యాపీగా ఇవ్వాలి. ఎవరికైనా ఇప్పుడు వెంకటేశ్వరరావు సార్ ఇంత మంచి ప్రోగ్రాం చేశారు, సంతోషంగా ఇగోండి సార్ ఇలాంటి మంచి కార్యక్రమం చేశారు అని సంతోషంగా ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఇస్తావో, ఈ యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆనందం. నువ్వు ఆనందంగా కోరుకుంటే, ఆనందంగా ఇస్తేనే మన దగ్గరికి వస్తుంది. బాధపడుతూ ఏడుస్తూ ఉన్నవి దాచిపెట్టినవి చెప్పాం మనం, ఇవ్వాల్సినవి చెప్తాం మనం. ఇగో నేను ఇతనికి ఇవ్వాలి, అతనికి ఇవ్వాలి, అతనికి ఇవ్వాలి. మరి లోపల దాచిపెట్టినవి అస్సలు చెప్పరండోయ్. ఎస్ ఆర్ నో? దాచినే చెప్పకపోయినా పర్లేదు, కానీ నేను అవి ఇవ్వాలి, ఇక్కడ ఇచ్చేది ఉంది, అక్కడ ఇచ్చేది ఉందని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో నీ ఆలోచన నుంచి బయటకు వచ్చేది అదే దేవతలు తదాస్తు 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 అంటారు. ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా అంతే. ఎదుటి వాళ్ళతో పోల్చుకున్నా, వాళ్ళకు తాడై ఉంది నాకు లేదు, వాళ్ళకి అనుభవాలు వచ్చినాయి నాకు రాలే, వాళ్ళ ఆరోగ్యం తగ్గింది నాకు తగ్గలే, వెంకటేశ్వర్లు గారు చాలా పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు మేము చేయలేకపోతున్నాం, ఇలాంటివి ఏమీ లేవు. వారికి సహకరించండి. ఇప్పుడు వెంకటేశ్వర్లు సార్ ప్రోగ్రాం పెట్టారు, మేము వచ్చాం, వాళ్ళకి సహకరించాం కదా, వాళ్ళకు వచ్చే పుణ్యంలో మాకు కూడా కొంచెం వచ్చింది సార్, మేము లాగేసుకున్నాం ఇవాళ. వెంకటేశ్వర్లు సార్ గట్టిగా కొట్టండి. సార్ పిలవగానే మీరందరూ వచ్చారు కదా, వారికి ఎంతైతే పుణ్యం రాబోతుందో అందులో కొంచెం మనం కూడా తీసుకున్నాం. ఇలా ఎప్పటికీ ఇలాంటి పబ్లిక్ పిరమిడ్కి వస్తూ మనం సహకరిస్తూ ఉండాలి. ఎక్కడెక్కడ ఇంటి మీద ఎవరికైనా సెపరేట్ పిరమిడ్లు ఉంటే అక్కడ సాధన చేసుకోవాలి, కానీ పబ్లిక్ అందరి కోసం నిర్మించిన దానికి ఎప్పుడు మనం సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. సో సమృద్ధి మనస్తత్వం, పేదరిక మనస్తత్వం. నువ్వు పేదరిక మనస్తత్వంలో ఉండి సమృద్ధిని కోరుకుంటూ వస్తుందా? రాదు కదా. సో సమృద్ధి కావాలి అనుకుంటే పేదరిక మనస్తత్వం నుంచి బయటపడాలి. ఉన్న వాటిని మాట్లాడవద్దు, కావలసిన వాటి గురించి మాట్లాడాలి. నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకోవాలి తప్ప నాకు దగ్గు వస్తుంది, నేను అనారోగ్యం ఉన్నది, నాకు మోకాలు నొప్పి వచ్చినాయి, ఏది ఉందో దాని గురించి మాట్లాడతాం మనం. అది పేదరిక భావన. నేను ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, నేను నెలకు 1,00,000 రూపాయలు వెంకటేశ్వర్లు గారికి డొనేషన్ ఇచ్చేంత ఆర్థికంగా నేను ఎదగాలనుకోవాలి. వింటున్నారా? నేను ఎదగాలి కాదు. ఇప్పుడు ఒక 10% 1,00,000 నేను 1,00,000 రూపాయలు వెంకటేశ్వర్లు గారికి ఇచ్చే విధంగా నేను ఎదగాలంటే అప్పుడు నా ఇన్కమ్ ఎంత రావాలి? నా ఇన్కమ్ ఎంత వస్తే 10% 1,00,000 అవుతుంది? అర్థమైందా? నాకు 10 లక్షలు రావాలి అనుకుంటామా? నేను నెలకు 1,00,000 రూపాయలు వెంకటేశ్వర్లు గారికి ఇవ్వాలి, 1,00,000 రూపాయలు పిఎంసి ట్రస్ట్కి ఇవ్వాలి. ఇచ్చే స్థాయికి ఎదగాలి అంటే మీకు వచ్చే స్థాయి ఎంత పెరుగుతుందో చూసారా? అది సార్ చెప్పేది. ఇచ్చే స్థాయికి ఎదగాలి అనుకోవాలి మనం. వింటున్నారా? లేదే ఈ నెల లేదే, వచ్చే నెల ఇస్తా. నువ్వు లేదు అంటే లేదు, కథం. వచ్చినాక ఇస్తా అనేది మురికి ఆలోచన. ఏం ఆలోచన? ఇస్తే వస్తుంది అనేది సమృద్ధి ఆలోచన. చెప్పండి, చప్పట్లు కాదు. వస్తే ఇస్తా అనేది గట్టిగా, వస్తే ఇస్తా అనేది మురికి ఆలోచన. ఇస్తే వస్తుంది అనేది సమృద్ధి ఆలోచన. మీరు ఏ ఆలోచనలు ఉన్నారో మీకే తెలుసు, ఎవరికి వాళ్ళకే తెలుసు కదా. అవునా కాదా? సో అది సంపద అంటే. మనం రామకోటి రాస్తాం. ఎంతమంది రాశారు? నేను సాయి కోటి రాశాను సార్, సాయి కోటి రాశాను, గాయత్రి కోటి రాశాను. గాయత్రి కూడా ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం అని 1,000,000 సార్లు రాసి పుస్తకం ఇచ్చా. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్, నా పేరు రామ్ కదా, సాయిరామ్ సాయిరామ్ అని రాసి 1,000,000 రాసి ఇచ్చా. ఏమి రాలే. అప్పుడు ఎప్పుడైతే ధ్యానం చేసి నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి అని సార్ ఎట్లయితే చెప్పారో అనుకున్నామో అప్పటి నుంచి అన్నీ వస్తున్నాయి.
ఓకే, ఒక్క 10 నిమిషాల్లో మనం భోజనానికి వెళ్ళబోతున్నాం. భోజనం తర్వాత ఈ మనసు గురించే కదా మాట్లాడాం ఇప్పటి వరకు. మనస్సు తర్వాత భావాలు, భావాల తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత అసలు బుద్ధి రావాలంటేనే ఆధ్యాత్మికత. ఇవన్నీ ఆఫ్టర్నూన్ టైంలో ఉంటాయి. సో ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పేసుకొని మనం భోజనానికి వెళ్దాం. ఆకలేస్తుందా? వెళ్దామంటారా? ఆపేద్దామా? ఎంతమంది ఆపేద్దామంటున్నారు? ఎంతమంది చెప్పమంటున్నారు? చెయ్యి ఎత్తితే చాలండి. ఓకే కదా, ఒకసారి గట్టిగా చప్పాలు కొట్టాలి మరి. రైట్. ఇప్పుడు 5,000తో ప్రారంభించాం కదా, ఇప్పుడు ఈ సమయం 5,000తో క్లోజ్ చేసి ఆఫ్టర్నూన్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయండి. ఓకే, ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా పిలవండి. సో శరీరము అనుకున్నాం కదా, శరీరానికి ఏమి ఇవ్వాలి అంటే భుక్తిని ఇవ్వాలి. చెప్పండి, ఇలా చూపియండి. శరీరానికి భుక్తి అంటే భోజనం. ఏ భుక్తిని ఇవ్వాలి? ఏ భోజనం ఇవ్వాలి? ఏది పడితే అది ఇవ్వచ్చా? ఇష్టమైనది ఇవ్వాలా? సరి అయినది ఇవ్వాలా? ఇప్పటిదాకా మనం ఏం చేసాం? ఇష్టం కాబట్టి తిన్నాం. ఇప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు ఈ ఊర్లో, లేరా? ఇష్టం కాబట్టి తిన్నాం. ఇష్టము దాటి ధ్యానం చేస్తే ఇష్టము కాదు, సరి అయినది తింటాం. ఏది సరి అయినది? ఒట్టి శాకాహారం కాదు, శుద్ధ శాకాహారం. చెప్పండి. గార్లిక్ అంటే వెల్లుల్లి లేని ఆహారం తినాలి. సాత్విక, శుద్ధ సాత్విక ఆహారం. చెప్పండి. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఇక్కడ ఒక గ్లాస్ ఉంది సార్, వాటర్ తాగుతారా? వాటర్ క్లీన్గానే ఉంది. ఇప్పుడు గ్లాస్ క్లీన్గా ఉంటే తాగుతామా? గ్లాస్ అంతా మడ్డీతో ఉందనుకో, ఏం చేస్తారు? ఈ గ్లాసు క్లీన్గా లేకపోతే తాగుతామా? తాగమా? ఒక ప్లేట్లో ఇప్పుడు రైస్ తినబోతున్నాం కదా, ఆ ప్లేటు కడిగి తింటామా లేకపోతే తిన్నాక కడుగుతామా? తొందరగా చెప్పాలి. ఫస్ట్ ప్లేట్ కడుగుతామా లేదా? ఎందుకు? పాత్ర శుద్ధి లేకపోతే నువ్వు దాంట్లో ఏమి పెట్టినా యూజ్ లేదు కదా. ప్లేటు క్లీన్గా లేదు, నువ్వు పంచభక్ష పరమాన్నాలు పెడితే ఏం లాభం? అలాగే నీ శరీరము, ఈ పాత్ర శుద్ధి లేకుండా నువ్వు ఎంత సాధన చేసినా, ఇలాంటి ఎన్ని ఆత్మజ్ఞానపు సంఘటనలు విషయాలు విన్నా ఉపయోగం లేదు. శాకాహారం ఎందుకు? ఈ పాత్ర శుద్ధి లేకుండా నువ్వు ఏమి లోపలికి పంపించినా వృధా. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. శరీరానికి ఏమి ఇవ్వాలి? భుక్తిని ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి భుక్తి? మరి శాకాహారం తినాలి, మంచిదే. ఎంత తినాలి? మూడు ఉన్నాయి అక్కడ. యుక్తాహారం, మితాహారం, నిరాహారం. యుక్తాహారం అంటే సరి అయింది. ఏంటా సరి అయింది? సరి అయింది శాకాహారం. చక్కని భోజనాలు చేయించారు సార్, గట్టిగా చప్పలు కొడదాం. ఈ భోజనాలకు ఎవరెవరైతే సహకరించారో వారందరికీ ఫ్లవర్ క్లాప్ ఇద్దాం. పూలు డైరెక్ట్ పూలు తెంపొద్దు కదా. ఇవాళ కొంతమంది పూలు ధరించారు, మీరు మరోలాగా తీసుకోకుండా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పూలు ధరించడం, తెంపడం, ఆకులు తోరణాలుగా కట్టడం లేదు. ఎందుకంటే అందులో కూడా ఆత్మ ఉంది. తెలియక వచ్చారు, ఇవాళ తెలుసుకున్నారు కదా, అందరికీ చెప్పండి. తెలియకముందు మనందరం అదే చేశాం, కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నేర్పించారు మనకి. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. సో యుక్తాహారం అంటే సరి అయిన ఆహారం. చెప్పండి. యుక్తాహారం, సరి అయిన ఆహారం. మరి ఇది ఎంత తినాలి? మితాహారం. చెప్పండి. మితాహారం అంటే తక్కువ తినాలి, ఎక్కువ తినాలి కాదు. ఇప్పుడు భీముడికి తక్కువ అంటే ఎంత? భీముడికి మితాహారం ఇంత. భీముడికి ఇది మితాహారం. నవ్వుతున్నావు. అర్జునుడికి మితాహారం ఇంత. అంటే ఎవరి ఆకలి ఎంత ఉంటో అంత తినాలి. తక్కువ తినడం, అతిగా తినడం ప్రమాదం. అతిగా తినడం వల్లనే అన్ని ప్రమాదాలకు
మనం ఇప్పటిదాకా గురయ్యాం. ధ్యానం చేస్తూ ఉంటే ఆ విశ్వశక్తితో మన ఆకలి ఎంత ఉందో అంతే తింటాం మనం, రైట్? అది. నెక్స్ట్ నిరాహారం. ఆదివారం రోజు సెలవు పిల్లలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి. అవునా? అవునా కాదా? మరి మన లోపల డైజెస్టివ్ సిస్టమ్కి, మన జీర్ణ వ్యవస్థకి ఎప్పుడైనా సెలవిచ్చామా? పండగల పేర్లతో, పబ్బాల పేర్లతో ఇస్తూ ఉంటాం. మంచిదే, ఇవ్వాలి కూడా. వారానికి ఒకసారో, 2 వారాలకు ఒకసారో, 3 వారాలకు ఒకసారో, ఇవి ఎప్పుడు కుదరనప్పుడు కనీసం ఒక శివరాత్రి రోజైనా మనం ఉపవాసం ఉంటాం. ఉపవాసం అంటే ఏంది మన భాషలో? అన్నం తప్ప ఏదైనా తినచ్చట. అన్నం శివరాత్రి రోజు ఏం చేస్తారండి? ఎంత ఉపవాసమో! 1 కిలో పల్లీలు, 1 లీటరు ఏంటది, 1 లీటర్ పాలు, ఇక అంతే. ఏం తినాం? 1 కిలో కందగడ్డ అంటామండి మేము హైదరాబాద్లో. మీరేమంటారు? తీయగా ఉంటుంది కదా కందగడ్డ. ఏం సార్? అదే, అది 1 కిలో అంతే అండి. ఏం తింటాం మనం? ఏం తినాం? ఉపవాసం ఆ రోజు. అదే ఆ ఉపవాసం. ఓకే, ఆ రోజు ఏది తీసుకున్నా ఈజీగా డైజెస్టబుల్ కాబట్టి ఓకేనే. గట్టిగా చప్పాలు కొడదాం, రైట్? మితాహారం, నిరాహారం. వారానికి ఒకసారా, 15 రోజులకు ఒకసారా, ఎదుగుతున్న పిల్లలకు కాదమ్మా. ఓకే, మనందరం వారానికి ఒకసారో, నెలకు ఒక్కసారో ఉపవాసం ఉండడం, లేదా వాటర్ తాగుతూ ఉండడం, జ్యూస్ తాగుతూ ఉండడం, మీ శరీరాన్ని అనుసరించి. ఇది శరీరము. ఇలా పట్టించుకోవాలి. ఈ శరీరాన్ని అతిగా ఉపయోగించవద్దు. శరీరానికి ఏమి ఇవ్వాలంటే సదుపయోగం చేయాలి. దీన్ని ధర్మయుతమైన పనులకే ఉపయోగించాలి. దీన్ని ధ్యానం లేకముందు అధర్మయుతమైన పనులకు, అధర్మమైన వ్యక్తులకు మనం సహకరించినాం. అవునా కాదా? ఆ కర్మ ప్రక్షాళన చేసుకోవాలంటే ధ్యానం చేయాలి, రైట్? శరీరాన్ని దేని చేయాలి? సదుపయోగం చేయాలి. రక్షణ ఇవ్వాలి, దీనికి పోషణ ఇవ్వాలి. రక్షణ అంటే ఏంటి? ఇక్కడ మీరు మంచిగా పల్లెటూరులో ఉన్నారు, చక్కని గాలి, నాకైతే చాలా హాయిగా అనిపిస్తుంది. హైదరాబాదులో ఎప్పుడు ఏదో రణగుణ ధ్వనుల్లో ఉన్నాం మేము. ఇవాళ ఎంత హాయిగా ఉందో నాకు అసలు ఇవాళ మాట్లాడాలనిపించట్లే. నిజంగా చెప్పాలంటే ఏదో మాట్లాడడానికి పిలిచారు సార్, ఓ రోజు మౌనంకే రావాలి. ఇవాళ మాకెప్పుడు ఏదో శబ్దం వినబడుతుంది, ఇవాళ ఏ శబ్దం లేదు. మా మాటనే 3 సార్లు వినబడుతుంది మాకు. ఏం సార్? సో శరీరానికి ఏమి ఇవ్వాలి? భుక్తి. అన్నం తినేటప్పుడు కూడా ఎరుకతో తినాలి. ఎరుకతో మాట్లాడుతూ, ఫోన్ మాట్లాడుతూ తిన్నారనుకోండి, వాళ్ళ యొక్క ఎమోషన్స్ని మీరు తిన్నట్టు. ధ్యానులు అందరం ఎలా తినాలి? ముచ్చట్లు పెట్టుకుంటూ, మాట్లాడుతూ కాదండి. చక్కగా భోజనాన్ని ప్రతి ముద్దకి కృతజ్ఞత చెప్పుకుంటూ తినాలి. అవునా కాదా? రైతులు ఎంత కష్టపడితే మన ప్లేట్లోకి వచ్చిందండి. సరే, రైతులు పక్కన పెట్టండి. మరి వెంకటేశ్వర్లు సార్ నిలబడి ఎంతమంది సహాయ సహకారాలు తీసుకొని వారు నిలబడితే ఈ మన ప్లేట్లోకి వచ్చిందండి. అవునా కాదా? గట్టిగా చప్పాలు కొడదాం. కృతజ్ఞతతో తినాలి. ఎంత కృతజ్ఞతతో తింటామో అంత ఎనర్జీ మన దగ్గరకు వస్తుంది ఆ ఫుడ్ ద్వారా. ఓకే, ఫుడ్ని వృధా చేయొద్దు, అందరికీ తెలుసు ఆ విషయం, రైట్? ఇది నంబర్ 1. నెక్స్ట్ ఏంటిది? మనస్సు. మరి మనస్సుకి ఇందాక పొద్దున్న నుండి మనసు గురించే మాట్లాడుతున్నాం. మనసే మాయా మృగము అనుకున్నాం, రైట్? ఈ మనస్సుకి ఏమి ఇవ్వాలి? మనసుకి ఏమి ఇవ్వాలి అంటే రక్తి. చెప్పండి, మనసుకి ఏమి ఇవ్వాలి? రక్తి. మంచి సంగీతం. పొద్దున మంచి సంగీతం పెట్టారు మీరు, చాలా బాగుంది సంగీతం. మంచి సంగీతం ఇవ్వాలి, మంచి సినిమాలు చూడాలి, ప్రకృతిలోకి వెళ్ళాలి. ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు మనసు ఎట్లా పులకరిస్తుంది? ఒక చెట్టు కింద కూర్చుంటే ఎట్లా అనిపిస్తుంది? సో మనసుకి ఏమి ఇవ్వాలి? రక్తి. మంచి సంగీతం వినాలి, ప్రకృతిలోకి వెళ్ళాలి, మంచి పాటలు పాడాలి. ఎవరైనా పాటలు పాడతారా? ఉన్నారా పాటలు పాడేవారు? ఉయ్యాల పాటలు, ఆరతి పాటలు కాదమ్మా, ధ్యానం పాటలు పాడాలి. రైట్, పాట పాడిద్దాం. మీరు పాటలు వినడం కాదు, పాటలు పాడడం నేర్చుకోవాలి మనం.
సంగీతం వినడం కాదు. చాలామంది ఇక్కడ 10 సంవత్సరాలు దాటి ఉంటే ధ్యానులుగా ప్రతి ఒక్కరు ఏదో ఒక సంగీతం నేర్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతాం మనం. సంగీత జగత్ పత్రిజీ చెప్పారు ఆ మాట. ప్రతి ఒక్కరూ మనం చిన్నప్పుడు ఏదో సంగీతం నేర్చుకోవాలనుకుని ఆపి ఉంటాం, ఇప్పుడు కొనసాగించాలి. ఓకేనా? వచ్చే సంవత్సరానికి అందరూ ఫ్లూట్ వాయించాలి సార్. ఫ్లూటు, తబలా, ఎవరికి ఏది ఇష్టమవుతుంది. సో ఇది మనస్సుకి. నెక్స్ట్ ఏంటి? ఇది బుద్ధికి. ఇదేంటి? బుద్ధి కదా. బుద్ధికి యుక్తి. చెప్పండి. శరీరానికి భుక్తి, గట్టిగా. మనస్సుకి రక్తి, బుద్ధికి యుక్తి. యుక్తి అంటే ఏంటి? జ్ఞానం. సార్ చెప్పారు, ఎంత అద్భుతంగా ఉంది. నీ జపం చేయి, అందరి జపం చేసినాం ఇప్పటిదాకా. అవునా? ఇన్నాళ్ళు భార్య జపం చేసినాం, పిల్లల జపం చేసినాం, ఉద్యోగం జపం చేసినాం, వ్యాపారం చేసినాం, ఊళ్ళో పెద్దరిక జపం చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి? మేమేం చేస్తున్నాం? మా జపం మేము చేసినాం కాబట్టి ఈ జపం చేయమని నేర్పిస్తున్నాం. రైట్? సో బుద్ధికి ఏమి ఇవ్వాలంటే యుక్తి. మంచి పుస్తకాలు ఉన్నాయి. పత్రిజీ పుస్తకాలు ప్రతి ఒక్కరూ చదవాలి. ఓకేనా? పత్రిజీ పుస్తకాలు అందుబాటులో పెట్టండి సార్. పత్రిజీ పుస్తకాల సెట్ ఉంటుంది. ప్రతి ఒక్క పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలి. అది తర్వాతనే వేరే పుస్తకాలు చదవండి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నన్ని పుస్తకాలు ఎక్కడ లేవు, అన్నీ చదవాలి. పత్రిజీ పుస్తకాలతో ప్రారంభించండి. రైట్? ఇంకేం చేయాలి? బుద్ధికి యుక్తి అంటే పుస్తకాలు చదవడంతో పాటు మీ అనుభవాలు చెప్పాలి, అనుభవాలు వినాలి. ఓకే? అనుభవాలు చెప్పినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మేము మా అనుభవాలు పంచుకున్నాం, ఇలా చేస్తే ఇలా అయింది, ఇలా చేస్తే ఇలా అయిందని. ఏమైంది? మా అనుభవాలు పంచుకున్నప్పుడు మేమేదో గ్రేట్ అన్నది ఒక ఫీలింగ్ బ్యాలెన్స్లోకి వచ్చేసింది. మీకేం అర్థమైంది? అరే నాకు కూడా అట్లా అనిపించిందే ఇంతకుముందు అని విన్నా మీకు కూడా అనిపించిందిగా. అరే మాలాంటి వాళ్ళే వీళ్ళు, ఓహో ధ్యానం చేస్తే నాకు కూడా ఇట్లాగే అర్థమైంది. ఒకసారి ఏదో నేను తక్కువ అనుకున్నా అన్న భావన మీకు వచ్చింది కదా. సో అనుభవాలు చెప్పడం ద్వారా, అనుభవాలు వినడం ద్వారా మన మనస్సులో ఉన్న ఏదైతే పోలిక ఉంటుందో ఆ పోలికలన్నీ వెళ్ళిపోతాయి. నో కంపారిజన్, నో జడ్జిమెంట్, నో అనాలిసిస్. ఈ 3 ఉండవు. ఈ 3 ఉంటే పిరమిడ్ మాస్టర్ అనబడం. పిరమిడ్ మాస్టర్ అంటే 3 కోణాలు ఉంటాయి కదా పిరమిడ్కి. ఒకటి నో జడ్జిమెంట్, చెప్పండి. నో అనాలిసిస్, నో కంప్లైంట్స్. ఈ 3 మూలలు ఇవి. బుద్ధి అది ఎలా డెవలప్ అవుతుంది? ఆఫ్టర్నూన్ సెషన్లోకి వద్దాం మనం. రైట్? సో ఇది నెక్స్ట్. ఇదేంటి? ఆత్మకి ఏంటి? ఆత్మకి ముక్తి, శక్తితో ముక్తి. ఏమిటి ముక్తి అంటే? ఆత్మకు ముక్తి అంటే ఏంటి? ఆత్మ ముక్తి అయినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే శారీరక అనారోగ్యం నుండి బయటపడ్డప్పుడు, మానసిక దుఃఖాల నుండి బయటపడ్డప్పుడు, బుద్ధి లోపాల నుంచి బయటపడ్డప్పుడు మనం ముక్తి మోక్షం సంపాదించినట్టు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా హాయిగా ప్రశాంతంగా ఉండాలి. సార్ చెప్తున్నారు ఒకటే వర్డ్, ప్రశాంతత. చాలా పవర్ఫుల్. అది ఏదో విన్నట్టే అనిపిస్తుంది, మస్తు సార్లు విన్నామని అనిపించవచ్చు మీకు, కానీ అదే పవర్ఫుల్. మనసు ప్రశాంతం ఉంటే శరీరం హాయిగా ఉంటుంది. బుద్ధి అర్థమవుతుంది ఏది ఎందుకు వచ్చిందో. రైట్? శారీరక దుఃఖాలు లేకుండా, చెప్పండి, శారీరక అనారోగ్యం లేకుండా, మానసిక అశాంతి లేకుండా, బుద్ధి లోపాలు లేకుండా. బుద్ధి లోపం అంటే తెలుసా తెలియదా? బుద్ధి లోపం అంటే చెప్తాం. మేము నిన్న బస్సులో వస్తున్నాం. రైట్? ఒక అతను తండ్రి పిల్లల్ని బైక్ మీద తీసుకెళ్తున్నాడు. మేము అందులో నుంచి ఇట్లా చూస్తున్నాం. రైట్? బైక్ మీద తీసుకెళ్తున్నాడు పిల్లల్ని. హెల్మెట్ పెట్టుకోవాలా. ఎంత ధైర్యవంతుడు కదా. వినాయకుల వారికే ఇంకొక తల ఉంది, నా తల పోయినా దొరుకుతుంది అన్న ధైర్యం అతనిది. పాయింట్ అర్థమైంది అందరికీ? ఎంత ధైర్యవంతుడో. సరే, అది అయిపోయింది. సిగ్నల్ పడింది, వెళ్ళిపోతున్నాడు. రెడ్ సిగ్నల్ పడ్డా కూడా వెనుక నుండి అమ్మాయి నవ్వుతుంది. అమ్మాయి వెనుక నుండి ఆ పాప చెప్తుంది, నాన్న సిగ్నల్ పడ్డదండి. అయితే ఎవరికి బుద్ధి ఉంది? పిల్లలకి.
ఎవరికి బుద్ధి లేదు? గట్టిగా చెప్పాలి. ఎవరికి బుద్ధి లేదు? పొద్దున్న నుండి చెప్పింది అదే కదా. పాయింట్ అర్థమైందా? మరి పిల్లలకు అది ఎక్కడి నుంచి వచ్చింది? అందరికీ కూడా గత జన్మ సంస్కారం నుండి ఈ జన్మలో మనం మన అనుభవాల నుంచి మన బుద్ధి ఏర్పడుతుంది. ఇలా అనుభవాలు వినడం ద్వారా, ఇలాంటి క్లాసులు వినడం ద్వారా మనం ఇంకా బుద్ధి వికాసం చెందుతాం. అప్పుడే ముక్తి మోక్షం వస్తుంది. మరి ఇదేంటి? సర్వాత్మ. ఇదేంటి? శరీరము, చెప్పండి, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. అంటే అంతటా ఉన్నది ఆత్మే, అందరిలో ఉన్నది ఆత్మే. సర్వాత్మతో ఏం చేయాలి? మైత్రి, ఫ్రెండ్షిప్. కమాన్ చూపియండి. సర్వాత్మతో ఎలా ఉండాలి? ఫ్రెండ్షిప్. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ మైత్రేయ బుద్ధాస్. పత్రిజీ వారు ఎవరు? మైత్రేయ బుద్ధుల వారు. గట్టిగా చప్పలు కొడదాం. రైట్. సో చివరి ప్రాక్టీస్ టైం అయిందా సార్? రైట్. ఒక్కసారి అందరం చెప్దామా? నా శరీరానికి భుక్తినిస్తా. యాక్షన్ చేయట్లేదు, నేను డాన్స్ చేపిస్తా మరి. కమాన్. నా శరీరానికి భుక్తినిస్తా, నా మనస్సుకి రక్తినిస్తా, నా బుద్ధికి యుక్తినిస్తా, నా ఆత్మకి ముక్తి మోక్షాన్ని ఇస్తా, సర్వాత్మతో మైత్రితో ఉంటా. రైట్. సో ఇప్పుడు 5 తెలుసుకున్నాం. మనస్సు గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. రైట్. ఈ మనస్సు సరిగ్గా లేనప్పుడు ఈ భావాలు ఎలా డిస్టర్బ్ చేస్తాయి, ఈ భావాలు బుద్ధి మీద ఎలా ఎఫెక్ట్ పడతాయి, ఈ బుద్ధి మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు ధ్యానం చేస్తే రివర్స్ ఆ బుద్ధి ఎట్లా వికాసం అవుతుంది అనే విషయాలు చెప్పుకొని మనం సేవ చేస్తే కర్మ ప్రక్షాళన ఎంత తొందరగా జరుగుతుందో మనం నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. మనం 4:30 కల్లా క్లోజ్ చేసేసుకుని చక్కగా మనం మళ్ళీ మంచి ధ్యానం చేస్తూ ముందుకు వెళ్దాం.